నా యొక్క నిజాయితీ, నా యొక్క సచ్చీలతని నేను నిరూపిస్తున్నా. అంటే నేను తప్పు చేయలేను అని ఎక్కడికైనా వచ్చి నేను ఒట్టేస్తాను. నేను తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు అసలు నేను ఎందుకు భయపడాలా? ఒకవేళ నువ్వే కనుక తప్పు చేయకపోతే నువ్వు శివుడి మాల వేసుకున్నావు కదా, శివమాల వేసుకున్నావు కదా, మరి శివమాల వేసుకున్నప్పుడు నేను ఖాళీగా లేను, నువ్వు ఖాళీగా ఉన్నావు అని అంటున్నావు. మరి నువ్వు గుడికి కూడా రాలేనంత ఖాళీయా నువ్వు? నాకు అర్థం కాల. మళ్ళీ నువ్వు మాట్లాడిన దాంట్లో వాడు వీడు అని మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. నేను కూడా అదే స్థాయిలో పదజాలంతో మాట్లాడగలను. మరి నీకున్న సంస్కారం ఇదేనేమో, మీ ఇంట్లో వాళ్ళు నేర్పించిన సంస్కారం వాడు వీడు అండమేమో. నీ సంస్కారం ఏంటో ఏదో పెద్ద కౌరులు చెప్తా ఉన్నావు.